గుడ్ మార్నింగ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సైన్స్ గర్ల్స్. ఈరోజు మనం 11th సెక్షన్లో ఉన్న సెకండ్ స్టోరీ ఆల్రెడీ ఆ 11th సెక్షన్ ఐ స్టార్టెడ్. ఫస్ట్ స్టోరీ అయిపోయింది, సెకండ్ స్టోరీ చెప్తున్నాను. ఇవి కాంప్రహెన్సివ్ ప్యాసేజెస్ అమ్మా. దీంట్లో నుంచి మనకు ఎగ్జామ్లో పారాగ్రాఫ్ ఇస్తాడు, క్వశ్చన్స్ అడుగుతాడు. ఆ క్వశ్చన్స్ ఆన్సర్స్ అన్ని కూడా ఈ పారాగ్రాఫ్లోనే ఉంటాయి. అవి మీరు ఐడెంటిఫై చేసి కరెక్ట్గా సెంటెన్స్ ఫార్మేషన్స్ రాసి సరిపోతుందమ్మా. ఓకే, కేర్ఫుల్ యూ హ్యావ్ టు లిజన్ దిస్ స్టోరీ, దిస్ పారాగ్రాఫ్ స్టోరీ, అండ్ యూ హ్యావ్ టు అబ్జర్వ్ మై ప్రొనౌన్సియేషన్ ఆల్సో. మీరు ఏంటంటే చక్కగా ముందు చదవడం వచ్చింది అనుకోండి, యూ కెన్ అండర్స్టాండ్ ఈజీలీ అండ్ యూ కెన్ ఐడెంటిఫై ద ఆల్ క్వశ్చన్స్ ఆన్సర్స్. ఓకే, అది ద ఆన్సర్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ పారాగ్రాఫ్ ఓన్లీ అమ్మ. ఓకే, ఈ దీంట్లోనే ఈ అనుచ్ఛేద అంటాం పారాగ్రాఫ్ని. ఈ అనుచ్ఛేదంలోనే మనకు ఈ క్వశ్చన్ సంబంధించిన ఆన్సర్స్ అన్నీ కూడా యూ కెన్ ఐడెంటిఫై ఉన్నాయి, ఐడెంటిఫై కూడా చేయగలుగుతాము. అది మీకు రీడింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి. నేను మీనింగ్ ఎలా చదవాలి, తర్వాత ఏమంటే వాడి అటు సే దీని మీనింగ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి అమ్మా. స్టోరీ పేరు ఏం పేరు? పరానుకారి గర్దభ. అంటే పర అనుకారి గర్దభ, ఇతరులను అనుసరించేటువంటి గర్దభ అంటే గాడిద. ఒక గాడిద బ్లైండ్గా ఆలోచన చేయకుండా ఇతరులను అనుసరిస్తుంటుంది. దానివల్ల జరిగేటువంటి అనర్థం గురించి ఈ స్టోరీ ఈ పారాగ్రాఫ్లో మనకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. చూద్దాం. పురా కస్యచన వణిజః గృహే ఏకః వృషభః గర్దభః చ ఆస్తాం. పురా అంటే పూర్వము, కస్యచన ఒకనొక, వణిజః గృహే అంటే వ్యాపారి ఇంట్లో, ఏకః వృషభః ఒక వృషభః అంటే ఎద్దు, గర్దభః చ ఒక గాడిద కూడా, ఆస్తాం అంటే ఉండినవి. ఏకదా అంటే ఒకప్పుడు, సహ గర్దభస్య పృష్ఠే తూలం వృషభ పృష్ఠే లవణగోనీం చ నిధాయ విపణిం ప్రతి అగచ్చత్. ఏకదా ఒకప్పుడు, సహా అతడు అంటే ఆ వ్యాపారి వణిక్, గర్దభస్య పృష్ఠే అంటే గాడిద యొక్క వీపు పైన, తూలం అంటే కాటన్, ఒక కాటన్ సంచి పెట్టేసి అంటే దూది బ్యాగును పెట్టి, దూది సంచిని పెట్టి, వృషభ పృష్ఠే ఎద్దు వీపు పైన, లవణగోనీంచ అంటే ఉప్పు బ్యాగుని పెట్టి, నిధాయ అంటే ఉంచి పెట్టి, విపణిం ప్రతి అగచ్చత్ వాటిని అమ్మనీకే అతడు విపణిం అంటే విపణికి వెళ్ళాడు, మార్కెట్కి వెళ్ళడం జరిగింది. ఓకే, విపణి అంటే మార్కెట్ అన్నమాట. ఓకే, వస్తు విక్రయశాల అంటాం. ఈ పదార్థాల విక్రయశాల అనేటువంటి వాటికి అంగడికి వెళ్ళడం జరిగింది. అగచ్చత్ అంటే వెళ్ళాను. మార్గే కాచిత్ నది ఆసీత్, మధ్యలో కాచిత్ నది ఒక నది ఉండెను. తాం నదీం తరన్ ఆ నదిని దాటుతూ, వృషభ భారాక్రాంతాసన్ అంటే ఆ ఎద్దుకు భారాక్రాంత విపరీతమైన భారం కావటం వలన, జలే అపతత్ ఆ ఎద్దు కాస్త నీటిలో పడిపోయాను. ప్రవాహేన క్లిన్నం లవణం అద్రవత్, ప్రవాహము చేత క్లిన్నం అంటే తడిసినటువంటి, లవణం ఆ ఉప్పు సంచి, అద్రవత్ అంటే కరిగిపోయాను, ఉప్పు కరిగిపోయాను. లవణం అద్రవత్, లవణం అంటే ఉప్పు కరిగిపోయాను. తేన వృషభస్య భారః న్యూనః అభవత్, దాని చేత ఆ ఎద్దు యొక్క భారము న్యూనః అభవత్ అని తగ్గిపోయాను. ఉప్పు కరిగిపోవడం వలన ఆ సంచి యొక్క భారం ఏదైతుందో, ఉప్పు సంచి యొక్క భారం ఏదైతుందో తగ్గిపోయాను. వృషభం దృష్ట్వా గర్దభః అపి అంటే ఎద్దును చూసి గాడిద కూడా, స్వయం జలే అపతత్ స్వయంగా వాంటెడ్లీ డెలిబరేట్లీ జలే అపతత్ అంటే ఏంది, నీటిలో పడెను. ఇది నా భారం కూడా తగ్గుతుంది అనేటువంటి ఉద్దేశంతో. జలే క్లిన్నస్య తూలస్య భారః ద్విగుణః అజాయత, ఆ నీటిలో పడినటువంటి తడిచినటువంటి ఆ తూలస్య ఈ కాటన్ బ్యాగ్ ఉంది కదమ్మా, కాటన్ సంచి అంటే ఈ దూది యొక్క సంచి భారము ద్విగుణః అజాయత అంటే రెండింతలు అయ్యను. వణికపి గర్ధవం అతాడేత్, ఆ వణిక్ ఆ వ్యాపారి కూడా గర్ధవం అతాడేత్ గాడిదని బాగా కొట్టాడు. నీతి అవిచార్య పరానుకరణం సంతాపకారణం భవతి, అంటే విచారించకుండా పర అనుకరణం ఇతరుని అనుసరించినట్లయితే, సంతాపకారణం దుఃఖానికి కారణం, అభవతి అంటే అగును. ఈ విధంగా ఉంటుందన్నమాట. ఒకసారి పారాగ్రాఫ్ అంతా చదువుతాను, దాని తర్వాత క్వశ్చన్స్ ఆన్సర్ చదువుతాను, చూడండి అమ్మా. పురా కస్యచన వణిజః గృహే ఏకః వృషభః గర్దభః చ ఆస్తాం. ఏకదా సహ గర్దభస్య పృష్ఠే తూలం వృషభ పృష్ఠే లవణగోనీం చ నిధాయ విపణిం ప్రతి అగచ్చత్. మార్గే కాచిత్ నదీ ఆసీత్, తాం నదీం తరన్ వృషభః భారాక్రాంతః సన్ జలే అపతత్. ప్రవాహేన క్లిన్నం లవణం అద్రవత్. తేన వృషభస్య భారః న్యూనః అభవత్. వృషభం దృష్ట్వా
गर्दभः अपि स्वयं जले अपतत् जले क्लिन्नस्य तूलस्य भारः द्विगुणः अजायत वणिक् अपि गर्दभम् अताडयत् नीतिः अविचार्य परानुकरणं संतापकारणं भवति అని ఇది నీతి అమ్మ. Now you have to observe the question answers. వణిక్ ఏకదా కుత్ర అగచ్చత్ అంటే వ్యాపారి ఒకప్పుడు ఎక్కడికి వెళ్ళాను. ఓకే, వణిక్ ఏకదా కుత్ర అగచ్చత్ అంటే ఏం రాయాలి ఆన్సరు? వణిక్ ఏకదా విపణిం ప్రతి అగచ్చత్. వణిక్ అంటే వ్యాపారి, ఏకదా అంటే ఒకప్పుడు, విపణిం ప్రతి అంటే అంగడికి, మార్కెట్ గురించి, అగచ్చత్ అంటే వెళ్ళాను. ఓకే, ఆన్సర్ ఏముంది? వణిక్ ఏకదా విపణిం ప్రతి అగచ్చత్. ఈ ఆన్సర్ పారాగ్రాఫ్లో ఉంది, మీరు అబ్జర్వ్ చేయాలన్నమాట. నెక్స్ట్ చూద్దాం. వృషభః భారాక్రాంతః సన్ కిం అకరోత్. వృషభం అంటే ఎద్దుకు విపరీత భారం కావడం వలన ఏమి అయ్యను, ఏమి జరిగాను, లేక ఏమి చేశాను అంటే వృషభః భారాక్రాంతః సన్ జలే అపతత్. ఎద్దుకు భారాక్రాంతః అంటే భారము చేత ఆక్రాంతః బాధపడినటువంటి ఉండి, సన్ అంటే ఉండి, జలే అపతత్ అని నీటిలో పడాను. ఓకే, వృషభః భారాక్రాంతః సన్ జలే అపతత్ అని రాయాలి ఆ క్వశ్చన్కు. వృషభం దృష్ట్వా గర్దభః కిం అకరోత్. వృషభం దృష్ట్వా గర్దభః కిం అకరోత్ అంటే ఆ ఎద్దును చూసి, వృషభం అంటే ఎద్దును, దృష్ట్వా అంటే చూసి, గర్దభః అంటే గాడిద, కిం అకరోత్ ఏమి చేశాను అంటే ఏం రాయాలి మనం? చూడండి ఇక్కడ, వృషభం దృష్ట్వా గర్దభః స్వయం జలే అపతత్. ఎద్దును చూసి గాడిద స్వయంగా నీటిలో పడెను అంటే నా భార్య కూడా తగ్గుతున్న ఉద్దేశంతో నీటిలో పడ్డదన్నమాట. ఆన్సర్ మీరు ఏం రాయాలి? వృషభం దృష్ట్వా గర్దభః స్వయం జలే అపతత్ అని. నెక్స్ట్ క్వశ్చన్, కస్య భారః ద్విగుణః జాయత. దేని యొక్క భారము రెండింతలు అయ్యెను. కస్య భారః అంటే దేని యొక్క భారము, ద్విగుణః అంటే రెండింతలు, అజాయత అంటే అయ్యెను. జలే క్లిన్నస్య తూలస్య భారః ద్విగుణః అజాయత. నీటిలో క్లిన్నస్య తడిసినటువంటి, తూలస్య భారః ఆ కాటన్ సంచి యొక్క భారము, ద్విగుణః జాయత రెండింతలు అయ్యెను. ఓకే, జలే క్లిన్నస్య తూలస్య భారః ద్విగుణః అజాయత అని మనం కరెక్ట్గా రాయాలమ్మా, స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా నేర్చుకొని. అస్యాహ కథాయాహ కా నీతి. ఈ కథ యొక్క నీతి ఏమిటి? అస్యాహ కథాయాహ కా నీతి. అస్యాహ కథాయాహ నీతి అవిచార్య పరానుకరణం సంతాపకారణం భవతి ఇతి. అస్యాహ కథాయాహ నీతి అంటే ఈ కథ యొక్క నీతి, అవిచార్య అంటే ఆలోచించకుండా, పరానుకరణం ఇతరులను అనుసరించుట, సంతాప కారణం దుఃఖానికి కారణం అంటే రీజన్, భవతి ఇతి అగును అని అర్థం. ఈ కథ యొక్క నీతి ఆలోచించకుండా ఇతరులను అనుసరించడం దుఃఖ కారణం అవుతుంది అని. ఓకే, ఇప్పుడు మరొకసారి ఆ పారాగ్రాఫ్ ఇక్కడ ఇవ్వడం జరిగిందమ్మా. ఇందులో రెడ్ మార్క్స్ ఏవైతున్నాయో అవన్నీ కూడా ఆన్సర్స్ అనమాట. ఓకే, మరొకసారి పారాగ్రాఫ్ చదువుతాను చూడండి. ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ వాట్స్ కాల్డ్ దీస్ ఆల్ ది సెంటెన్స్ మీనింగ్ ఇంగ్లీష్ ఆల్సో. జస్ట్ యూ హ్యావ్ టు అబ్జర్వ్. దీన్ని మనం చక్కగా అబ్జర్వ్ చేసుకొని ముందరికి వెళ్తే సరిపోతుందమ్మా. ఇక్కడ ఏమన్నాడు? ఇక్కడ పరానుకారి గర్దభః అని ఇచ్చాడు కదమ్మా. ఓకే, దీని ఏమన్నాడు ఇక్కడ మనకు? పురా కస్యచన వణిజః గృహే ఏకః వృషభః గర్దభః చ ఆస్తాం అంటే ఏంది? వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ఎ బిజినెస్ మ్యాన్స్ హౌస్ దేర్ వాజ్ ఎ బుల్ అండ్ ఏ డాంకీ అని అర్థం. దేర్ వాజ్, ఆస్తాం అంటే వాజ్ అనమాట అక్కడ. ఓకే, ఏమైంది? ఏకదా సహ గర్దభస్య పృష్ఠే తూలం వృషభ పృష్ఠే లవణగూనీం చ నిధాయ విపణిం ప్రతి అగచ్చత్ అంటే ఏంది? అతడు వన్ డే he placed a sack of cotton on the bank of the donkey and a sack of salt on the bank of the bull. Okay, ఆ తర్వాత ఏమన్నాడు? went towards the market. ఇక విపణిం ప్రతి అగచ్చత్ అంటే went towards the market. మార్గే కాచిత్ నది ఆసీత్. ఓకే, ఆన్ ద వే దేర్ వాజ్ ఏ రివర్. మార్గే కాచిత్ నది ఆసీత్ అంటే ఆన్ ద వే, మార్గే అంటే ఆన్ ద వే, ఏమన్నా అక్కడ దెర్ వాజ్ ఏ రివర్. ఓకే, ఇక నది అదా ఆసీత్ అన్నాడు కదా. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ సెన్స్ ఏమి ఇచ్చాడు? తాం నదీం తరన్ వృషభః భారాక్రాంతః సన్ జలే అపతత్. ఓకే, విచ్ వైల్ క్రాసింగ్ ద రివర్ unable to bear the weight the bull fell into the water. Okay, జలే అపతత్ అంటే the bull fell in the water. ఆ బుల్ కాస్త నీటిలో పడిపోయాను. ఓకే,
ప్రవాహేన క్లిన్నం లవణం ఏమైపోయింది అద్రవత్. ఓకే, ద సాల్ట్ బికమ్ వెట్ అండ్ మెల్టెడ్. ఓకే, ద సాల్ట్ బికమ్ వెట్ అండ్ మెల్టెడ్ అంటే ఇది కరిగిపోయింది. ఏమంటారు చూడు, క్లిన్నం అన్నాడు కదా, ఇది ప్రవాహి అంటే నదీ జలం చేత ప్రవహించినటువంటి నదీ జలం చేత తడిసినటువంటి ఆ లవణం, ఆ సాల్ట్ బ్యాగ్ అవుతుందో అద్రవత్ అంటే మెల్టెడ్, కరిగిపోయాను. ఓకే, నెక్స్ట్ ఏమన్నాడు, తేన వృషభస్య భారః న్యూనః అభవత్. ఓకే, బికాస్ ఆఫ్ ద రీజన్ బై దట్ ద బర్డన్ ఆఫ్ ద బుల్ బికేమ్ లెస్. ఓకే, భారః న్యూనః అంటే న్యూనః అభవత్, భారః న్యూనః అభవత్ అంటే ద వెయిట్ బికేమ్ లెస్ అనమాట. ఇది భారం ఏదైతుందో లెస్ అయిపోయింది, తగ్గిపోయింది అనమాట. నెక్స్ట్ ఏమైనా చూద్దాం, వృషభం దృష్ట్వా గర్దభః అపి స్వయం జలే అపతత్. ఓకే, సీయింగ్ ద బుల్ ద డాంకీ టూ ఫెల్ ఇన్ టు ద వాటర్. డెలిబరేట్లీ వాంటెడ్లీ ఆ డాంకీ కూడా ఏమైపోయింది, డిక్రీజ్ అవుతుంది, మై వెయిట్ విల్ డిక్రీజ్ అనే ఉద్దేశంతో డెలిబరేట్లీ దట్ డాంకీ ఆల్సో ఫెల్ ఇన్ దట్ రివర్, ఆ రివర్లో పడిపోయింది అని చెప్పాడు. ఓకే, అయిపోయింది. జలే కృన్నస్య తూలస్య భారః ద్విగుణః అజాయత. ఓకే, ఆన్ బికమింగ్ వెట్ ద వెయిట్ ఆఫ్ ద కాటన్ డబుల్. ఓకే, దానివల్ల ఏమైపోయింది, వెయిట్ ఆఫ్ ద కాటన్ అవుతుంది బికేమ్ డబుల్ అయిపోయింది అనమాట. వనికపి గర్ధవం అతాడయత్. ఓకే, ఆల్సో ద బిజినెస్ మ్యాన్ బీట్ ద డాంకీ. ఆ బిజినెస్ మ్యాన్ కూడా బాగా కోపం వచ్చేసి బీట్ ద డాంకీ, ఆ డాంకీని కొట్టడం జరిగింది. ఓకే, నీతి అవిచార్య పరానుకరణం సంతాపకరణం భవతి. ఓకే, ఇమిటేటింగ్ అదర్స్ వితౌట్ ప్రీ థింకింగ్ కెన్ కాజ్ ద గ్రీఫ్, దుఃఖానికి కారణమవుతుంది అనమాట. ఓకే, సో ఇది ఈ పారాగ్రాఫ్ యొక్క మీనింగ్. నౌ వీ హ్యావ్ టు అబ్జర్వ్ ద అనదర్ వన్. చూద్దాం, ఈ స్టోరీ ఏదైతుందో టోటల్గా ఇంగ్లీష్లో ఇవ్వడం జరిగిందమ్మా. నౌ వీ హ్యావ్ టు అబ్జర్వ్ దిస్ దట్ పారాగ్రాఫ్ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ అనమాట. వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ ఏ బిజినెస్ మ్యాన్స్ హౌస్ దెర్ వాజ్ ఏ బుల్ అండ్ ఏ డాంకీ. One day he placed a sack of cotton on the bank of the donkey and a sack of salt on the bank of the bull. Went towards the market. On the way, there was a river. While crossing the river, unable to bear the weight, the bull fell into the water. The salt became wet and melted. By that, the burden of the bull became less. Seeing the bull, the donkey too fell deliberately into the water. On becoming wet, the weight of the cotton doubled. Okay. Yeah. Also, the businessman beat the donkey. Moral: imitating others without pre-thinking can cause the grief. Okay. This is meaning of the entire the paragraph in English language. You have to observe it. అంటే వాట్ ఈస్ ద మోరల్ ఆఫ్ దిస్ స్టోరీ, దిస్ పారాగ్రాఫ్ అంటే వన్ షుడ్ నాట్ ఫాలో ద బ్లైండ్లీ అదర్ పర్సన్స్. ఇఫ్ యూ బ్లైండ్లీ ఇమిటేట్ వితౌట్ థింకింగ్, యూ హ్యావ్ టు వీ హ్యావ్ టు ఫేస్ ద ప్రాబ్లమ్ లైక్ ఏ డాంకీ అనమాట, అండ్ విల్ గెట్ ద లాస్ ఆల్సో. ఎనీవే అమ్మా, దిస్ ఈస్ ద స్టోరీ ఆఫ్ మీనింగ్ ఆఫ్ ఇంగ్లీష్ మీనింగ్ ఆఫ్ దట్ పారాగ్రాఫ్ అనమాట. చక్కగా నేర్చుకోండి. ఆల్ ద బెస్ట్ గర్ల్స్. గుడ్ మార్నింగ్ గర్ల్స్. Today I am going to explain you third story of that comprehensive passages. My first story అయిపోయింది, సెకండ్ స్టోరీ అయిపోయింది, థర్డ్ స్టోరీ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇందులో మీకు ఆల్రెడీ చెప్పడం జరిగిందమ్మా, కాంప్రహెన్సివ్ ప్యాసేజెస్ అంటే పారాగ్రాఫ్ ఫాలో ఇస్తారు, ఇందులో క్వశ్చన్స్ అడుగుతారు. ఆ క్వశ్చన్స్ ఆన్సర్స్ ఏవైతున్నాయో ఇందులో ఉన్నాయి. ఇప్పుడు నేను రెడ్ పెన్తో రెడ్ కలర్లో ఇవ్వడం జరిగింది చూడమ్మా, రెడ్ కలర్, పర్పుల్ కలర్, ఇవన్నీ ఆన్సర్స్ అనమాట. ఈ answers you have to identify it and understand the question and identify the answers and write down in the examination without doing any mistake అన్నమాట. మిస్టేక్స్ లేకుండా పర్ఫెక్ట్గా ఎగ్జామ్ రాయాలి. ఇప్పుడు ఈ స్టోరీ నేను చదువుతున్నాను, వినండి. లుబ్ధః కర్షకః అంటే ఏంది, గ్రీడీ ఫార్మర్ స్టోరీ అంటే ఏంది, ఒక దురాశ రైతు గురించి కథ చెప్పడం జరిగింది. చూద్దాం. పురా ధారానగర్యాం కశ్చిత్ కర్షకః ఏకాం అద్భుతాం కుక్కుటీం అపాలయత్. అంటే పూర్వం ధారానగర్యాం, ధారా అనే పేరు గల నగరంలో కశ్చిత్ కర్షక, ఒకానొక రైతు,
ఏకాం ఒక అద్భుతాం కుక్కుటీం అద్భుతమైనటువంటి కోడిని అపాలయత్ అంటే పాలించెను. ఓకే, సా కుక్కుటి ప్రతిదినం ఏకైకం సువర్ణమయం అండం దదాతి స్మ. ఆ కోడి ప్రతిదినం ప్రతిరోజు ఏకైకం ఒక్కొక్క సువర్ణమయం అండం దదాతి స్మ బంగారు గుడ్డును ఇస్తూ ఉండేది. తేన సహ కర్షక అతీవ ధనవాన్ అజాయత. తేన అంటే ఆ బంగారమయ గుడ్డు చేత ఏమే తేన దాని చేత అతడు ఆ కర్షక అంటే ఆ రైతు అతీవ ధనవాన్ అజాయత గొప్ప ధనవంతుడు అయ్యను. ప్రతిదినం సువర్ణాం ప్రాప్నువత అపి ప్రతిరోజు బంగారు గుడ్డుని పొందుతున్నప్పటికీ కూడా అపి అంటే కూడా తస్య లోభ అతని యొక్క లోభము దురాశ ఏదైతుందో అతీవ అవర్ధత అంటే బాగా పెరిగెను. ఏకదా అచింతయేత్ ఒకసారి అతడు ఇలా అనుకున్నాడు. దినే దినే స్వల్పమాత్రస్య సువర్ణస్య ప్రాప్త్యా ప్రయోజనం నాస్తి. అంటే డే ఆఫ్టర్ డే రోజు రోజు స్వల్పమాత్రస్య కొంచెం మాత్రమేటువంటి సువర్ణస్య ప్రాప్త్య ఈ బంగారు గుడ్డు చేత ప్రయోజనం నాస్తి ప్రయోజనం ఏమీ లేదు. అతః కుక్కుట్యాః ఉదరాత్ సర్వమపి సువర్ణం ఏకదైవ గ్రహిష్యామి. అందువలన కుక్కుట్యాః ఉదరాత్ అంటే కోడి యొక్క పొట్ట నుండి సర్వమపి అంతా సువర్ణం బంగారు గుడ్లు ఏవైతున్నాయో బంగారం ఏదైతుందో అంతా కూడా ఏకదేవ గ్రహిష్యామి ఒకేసారి గ్రహిస్తాను తీసుకుంటాను. తథా నిశ్చిత్య అలా నిశ్చయించుకొని కర్షక కుక్కిటీం హత్వ ఆ రైతు కోడిని చంపి తస్యాహ ఉదరం అపాటయత్ అంటే దాని పొట్టను చీల్చేసినాడు. తస్మింతు ఏకం అండమపి నా ఆసీత్. తస్మింతు ఆ పొట్టలో అయితే ఏకం అండం అపి ఒక్క గుడ్డు కూడా నా ఆసీత్ ఒక్క బంగారు గుడ్డు కూడా నా ఆసీత్ లేకుండెను. కర్షకస్య అతిలోభేన ఈ రైతు యొక్క అతిలోభము చేత స్వర్ణదాయిని కుక్కుటి వినష్ట దాయిని అంటే ఇచ్చేటువంటి బంగారు గుడ్డుని ఇచ్చేటువంటి కుక్కుటి వినష్ట ఆ కోడి కాస్త మరణించెను. నీతి ఏంది? నీతి అతిలోభాత్ జన వినశ్యతి. అందుకే దురాశ చేత జనుడు వినశ్యతిని నశిస్తాడు. ఇక్కడ దురాశ ఉండకూడదు అని ఇక్కడ కథ అనమాట. మొదటి స్టోరీ చదువుతాను వినండమ్మా. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద మీనింగ్ ఆఫ్ ఆల్ ద సెంటెన్సెస్ ఇన్ ఇంగ్లీష్ ఆల్సో. చూడండి. పురా ధారానగర్యాం కశ్చిత్ కర్షక ఏకాం అద్భుతాం కుక్కుటీం అపాలయత్. అంటే ఏంది? వన్స్ అపాన్ ఎ టైమ్ in the city of Dhara, a farmer nourished an extraordinary hen. Nourished and bred and brought up an extraordinary hen అంటాం. అంటే పెంచి పోషించి ఉండేవాడు ఒక ఎక్స్ట్రాడినరీ హెన్. ఒక డివైన్ క్వాలిటీస్ ఉన్నటువంటి ఒక ఉన్నటువంటి ఒక ఆ హెన్ని బ్రెడ్ అండ్ బ్రాటప్ అంటే రేజ్డ్ పెంచుతూ ఉన్నాడు. ఓకే. కుక్కుటి ప్రతిదినం ఏకైకం సువర్ణమయం అండం దదాతి స్మ. అంటే ఏంది? That hen used to lay a golden egg every day. Okay. Tena saha karshakaha ativa dhanavan ajayata. Because of that, the farmer became very rich. Okay. Ativa dhanavan ajayata. And he became very rich because of that reason. Pratidinam suvarnam prapnuvataha api tasya lobaha ativa avardhata. Okay. Though he could get gold every day, his greedy grew very much. Okay, Pradinam, after getting the every day, he was getting what is golden egg. అయినప్పుడు కూడా ఏంటంటే ఈజ్ అకార్డింగ్ టు దట్ గోల్డెన్ ఎగ్ ఆ బంగారంతో పాటుగా ఈ గ్రీడీనెస్ ఏదైతుందో ఇంక్రీజ్డ్ డెవలప్డ్ అతీవ అవర్ధత అంటే ఇంక్రీజ్ అయింది. ఓకే, వెరీ మచ్ గ్రూ అప్ గ్రీడీ గ్రూ వెరీ మచ్ అని చెప్పాడు. నెక్స్ట్ ఏమని చెప్పాడు? ఏ వర్ధత? ఏకదా అచింతయేత్ దినే దినే స్వల్పమాత్రస్య సువర్ణస్య ప్రాప్త్యా ప్రయోజనం నాస్తి. వన్స్ హీ థాట్ దెర్ ఈస్ నో యూజ్ ఆఫ్ గెటింగ్ గోల్డ్ ఇన్ స్మాల్ క్వాంటిటీ డే ఆఫ్టర్ డే అని అనుకున్నాడు. ప్రయోజనం నాస్తి అనుకున్నాడు. అతః కుక్కుట్యాః ఉదరాత్ సర్వమపి సువర్ణం ఏకదైవ గ్రహిష్యామి. Thinking like that, he thought like that, so I will take the entire gold at once from the stomach of the hen.
అని అనుకొని ఏం చేశాడు, అతః ప్రయోజనం నాస్తి అని, అతః కుక్కుట్యాः ఉదరాత్ సర్వమపి సువర్ణం ఏకదేవ గ్రహీష్యామి తథా నిశ్చిత్య కర్షకः కుక్కుటీం హత్వా తస్యాः ఉదరం అపాటయేత్. ఓకే, హ్యావింగ్ థాట్ సో ద ఫార్మర్ కిల్ ద హెన్ అండ్ టోర్ ఇట్స్ స్టమక్, దాని పొట్టను చీల్ చేశాడు. ఓకే, ఉదరం అపాటయేత్ అంటే టోర్ ఇట్స్ స్టమక్, ఆ కోడి యొక్క స్టమక్ని అపాటయేత్ టోర్ అని చెప్పాడు. ఓకే, తస్మిన్ తు ఏకం అండమపి నాసీత్. ఓకే, దెర్ వాజ్ నాట్ ఈవెన్ ఏ సింగిల్ ఎగ్ ఇన్ ఇచ్. ఓకే, తదా నిశ్చిత్య కుకుటः తస్యాः ఉదరం అపాటయేత్ తస్మిన్ తు ఏకం అండమపి నాసీత్. ఓకే, దెర్ వాజ్ నాట్ ఈవెన్ ఏ సింగిల్ ఎగ్ ఇన్ ఇట్. తస్మిన్ తు కర్షకస్య అతిలోభేన సువర్ణదాయిని లేక స్వర్ణదాయిని కుక్కిటి వినష్ట. డ్యూ టు ద గ్రీడ్ ఆఫ్ ద ఫార్మర్ ద గోల్డ్ గివింగ్ హ్యాన్ వాజ్ లాస్ట్. ఓకే, అది దానివల్ల నష్టపోయాడు. అందుకే నీతి అతిలోభాత్ జన వినశ్యతి. ఓకే, ఏ మ్యాన్ గెట్స్ డెస్ట్రాయిడ్ బై ఎక్సెసివ్ వాట్ యూ హ్యావ్ టు సే ఈ గ్రీడ్ అనమాట. ఎక్సెసివ్ గ్రీడ్, ఏ మ్యాన్ గెట్స్ డెస్ట్రాయిడ్ బై ఎక్సెసివ్ గ్రీడ్ అంటే అతిలోభాత్ జన వినశ్యతి, నశించిపోతాడు అని ఇక్కడ మీనింగ్ అనమాట. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఆ పారాగ్రాఫ్ మళ్ళీ ఒకసారి చదువుతానమ్మా, యాజ్ ఇట్ ఈస్గా చూడండి, అబ్జర్వ్ చేయండి. లుబ్ధః కర్షకः పురా ధారానగర్యాం కశ్చిత్ కర్షకः ఏకాం అద్భుతాం కుక్కుటీం అపాలయత్. సా కుక్కుటీ ప్రతిదినం ఏకైకం సువర్ణమయం అండం దదాతి స్మ. తేన సహ కర్షకः అతీవ ధనవాన్ అజాయత. ప్రతిదినం సువర్ణాం ప్రాప్నువతः అపి తస్య లోభः అతీవ అవర్ధత. ఏకదా సహ అచింతయత్ దినే దినే స్వల్పమాత్రస్య సువర్ణస్య ప్రాప్త్యా ప్రయోజనం నాస్తి. అతః కుక్కుట్యాः ఉదరాత్ సర్వమపి సువర్ణం ఏకదైవ గ్రహీష్యామి తథా నిశ్చిత్య కర్షకः కుక్కుటీం హత్వా తస్యాः ఉదరం అపాటయత్. తస్మిన్ తు ఏకం అండమపి నాసీత్. కర్షకస్య అతిలోభేన స్వర్ణదాయిని కుక్కుటి వినష్ట. నీతి అతిలోభాత్ జన వినశ్యతి. ఇవి క్వశ్చన్స్ అమ్మా. ఈ క్వశ్చన్స్ ఆన్సర్స్ అన్ని అందులో ఉన్నాయి. ఇవి మనం క్వశ్చన్స్ అర్థం చేసుకొని ఆన్సర్స్ రాయాలన్నమాట. నవ్ యూ హ్యావ్ టు అబ్జర్వ్ ద క్వశ్చన్స్. కర్షకः కాం అపాలయత్ అంటే రైతు దేన్ని పాలించెను. ఓకే, కర్షకः అద్భుతాం కుక్కుటీం అపాలయత్. ఒక కర్షకుడు అద్భుతాం కుక్కుటీం అంటే ఎక్స్ట్రాడినరీ కుక్కుటిని, ఒక హెన్ని అపాలయత్ అంటే పరిపాలించెను. కుక్కుటి ప్రతిదినం కిం దదాతి స్మ. ఆ కోడి ప్రతిదినం దేన్ని ఏమి ఇస్తూ ఉండేను అంటే కుక్కుటి ప్రతిదినం సువర్ణమయం అండం దదాతి స్మ. ఒక బంగారు గుడ్డును కుక్కుటి ప్రతిదినం ప్రతిరోజు ఒక బంగారు గుడ్డును దదాతి స్మ ఇస్తూ ఉండేను. తదా నిశ్చిత్య కర్షకः కిం అకరోత్. అలా నిశ్చయించుకునే కర్షకుడు ఏమి చేశాను. తదా నిశ్చిత్య కర్షకः కుక్కుటీం హత్వా తస్యాः ఉదరం అపాటయత్. ఆ విధంగా అనుకొని కర్షకుడు కుక్కుటీం హత్వా అంటే కోడిని చంపి తస్యాः ఉదరం అపాటయత్ దాని యొక్క పొట్టను చీల్చేసినాడు. కేన కుక్కుటి వినష్ట దేని చేత కోడి మరణించెను. కర్షకస్య అతిలోభేన కుక్కుటి వినష్ట కర్షకుని యొక్క అతిలోభము చేత కోడి నశించెను. అస్యాహ కథాయాహ కా నీతి. ఈ కథలో నీతి ఏమిటి. అస్యాహ కథాయాహ అతిలోభాత్ జనః వినశ్యతి ఇది నీతి. అంటే ఈ కథలో నీతి అతిలోభం వలన జనుడు నశిస్తాడు అని నీతి. ఒకసారి క్వశ్చన్ ఆన్సర్ చదువుతాను చూడండమ్మా. కర్షకः కాం అపాలయత్. కర్షకः అద్భుతాం కుక్కుటీం అపాలయత్. కుక్కుటీ ప్రతిదినం కిం దదాతి స్మ. కుక్కుటీ ప్రతిదినం సువర్ణమయం అండం దదాతి స్మ. తథా నిశ్చిత్య కర్షకः కిం అకరోత్. తథా నిశ్చిత్య కర్షకः కుక్కుటీం హత్వా తస్యాः ఉదరం అపాటయత్. కేన కుక్కుటీ వినష్ట. కర్షకస్య అతిలోభేన కుక్కుటీ వినష్ట. అస్యాహ కథాయాహ కా నీతి. అస్యాహ కథాయాహ అతిలోభాత్ జనః వినశ్యతి ఇది నీతి. ఇవి పారాగ్రాఫ్ ఒక క్వశ్చన్స్ అసమ్మా. చక్కగా నేర్చుకొని ప్రాక్టీస్ చేయండి. ఆల్ ద బెస్ట్ గర్ల్స్.